హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక సింపుల్ పేపర్ ఫ్లవర్ని తయారు చేసుకుందాం. దానికోసం మనం 7x7 రేషియోతో పేపర్ని కట్ చేసుకుని మనకి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకుందాం. ఫోల్డ్ చేసుకున్నాక పెన్సిల్ని తీసుకుని పెన్సిల్తో మనం ఒక షేప్ని డ్రా చేసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ప్లీజ్. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఒక సిజర్తో మనం దీన్ని ఎలా తీసుకున్నామో సేమ్ అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక అగో చూడండి, పేపర్ ఫ్లవర్ షేప్ అనేది వచ్చింది మనకి. ఈ పేపర్ని రౌండ్గా సర్కిల్ షేప్లో కట్ చేసుకుని దీన్ని కూడా లోపల సర్కిల్ గీసుకొని దాని పాటు కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ప్లీజ్. ఇలా కట్ చేసుకున్నామా చూడండి, దాన్ని ఒక ఎడ్జ్ నుండి రోల్ చుట్టుకుంటూ అలా తీసుకురావాలి. ఇక వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి. అలా రోల్ చుట్టుకుంటూ మనకి ఇలా వస్తుంది. బ్యూటిఫుల్ చిన్న ఫ్లవర్లా వచ్చింది చూడండి. దీన్ని కొంచెం సిజర్తో షేప్ చేద్దాం లైట్గా. ఒక పెటల్ని కట్ చేయాలి, కట్ చేయాలి. కట్ చేసి అటాచ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఫ్లవర్ సెంటర్లోకి అటాచ్ చేసుకుందాం.